హాయ్ అండి, హలో, ఎలా ఉన్నారు? నేను మీ హరెక్క. వెల్కమ్ టు అవర్ ఛానల్ హరెక్క వంటిల్లు. ఈరోజు మన హరెక్క వంటిల్లులో సాంబార్ పొడి ఎలా తయారు చేసుకున్నామో చూద్దాము. చెన్నై సాంబార్ అని అంటారండి. హోటల్స్లో, రెస్టారెంట్లలో చాలా రకాలుగా బాగా మంచి ఘాటుగా పెడుతూ ఉంటారు. ఆ సాంబార్లో కావాల్సింది ముందు సాంబార్ పొడి. అది తయారు చేసుకోవడంలోనే మన సాంబార్ టేస్ట్ అనేది ఉంటుంది. అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. దీనికి కావాల్సిన పదార్థాలండి, నేను ఈ కప్పు కొలతతో తీసుకున్నానండి. ఈ కప్పుతో 2 కప్పుల ధనియాలు, 2 కప్పులు మీరు ఏదైనా ఒక గ్లాస్ తీసుకుంటే ఆ గ్లాస్తో 2 గ్లాసులు ధనియాలు తీసుకోండి. 1 గ్లాసు కందిపప్పు, 1 గ్లాసు పచ్చిశనగపప్పు, కొద్దిగా 1 టేబుల్ స్పూను బియ్యము, కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 2 టేబుల్ స్పూన్ల మెంతులు, ఇవి ఆవాలు కొంచెము, మినపప్పు కొంచెము, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు అండి. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుందామండి. స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుందామండి. దీన్ని కొద్దిగా హీట్ అవనిద్దామండి. ప్యాన్ కొద్దిగా హీట్ అయిందండి. ఇప్పుడు సిమ్లో పెట్టేసేసుకోండి. ధనియాలు వేసుకొని ఈ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి. అయిపోయిందండి. ఇవి ఈ బౌల్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు కందిపప్పు వేసుకుందామండి. దీంట్లోనే పచ్చిశనగపప్పు కూడా వేసేసుకుందామండి. ఇవి కూడా చక్కగా వేగినాయండి. ఇవి కూడా తీసేసుకున్నాము. దీంట్లో పోసేసుకుంటానండి, బౌల్స్ కాకుండా, పట్టవు కాబట్టి. ఇప్పుడు మిరియాలు వేసుకుందామండి. మిరియాలు, మెంతులు, కొద్దిగా జీలకర్ర, ఆవాలు, మినపప్పు. ఇప్పుడు బియ్యం పోసేసుకుందామండి. దీంట్లో అన్నీ వేగినాయండి. చూడండి, ఆవాలు, మిరియాలు అన్నీ చక్కగా చిటపట అంటూ ఉన్నాయి చూడండి. ఇప్పుడు తీసేసుకోవచ్చు. దీంట్లో పోసేసుకున్నాము. ఇందాక నేను చెప్పడం మర్చిపోయానండి. దీంట్లోకి ధనియాలు 2 కప్పులు తీసుకున్నాం కదా, అన్నీ చూడండి ఎండుమిరపకాయలు, దానికి సరిపడా ఎండుమిరపకాయలు అన్నమాట. ఇవి కూడా చక్కగా కొంచెం వేయించేసుకున్నాం. మంచి ఎండుమిరపకాయలు అయితే కారం బాగుంటుందండి. సాంబార్ పొడి కూడా మంచి కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటుంది మనకి. చూడండి, గలా వేగిపోయినాయి చక్కగా. చాలు, మరి నల్లబడేదాకా అక్కర్లేదండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని తీసేసుకున్నాం. ఇవి కొద్దిగా చల్లారనిద్దామండి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకున్నాం. ఇవన్నీ మిక్సీ జార్లోకి తీసేసుకున్నామండి. చూడండి ఎంత మంచి వాసన వస్తుందో. దీంతో సాంబార్ ఎలా తయారు చేసుకోవాలో మన నెక్స్ట్ వీడియోలో చూద్దాము. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.